ఈ దేశంలో మారలే కదా, బీసీలకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేసిండు, విఠల్ పోరాటం చేసిండా, ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య పోరాటం చేసిండా, తిరుమలి పోరాటం చేసిండా, మండల్ పోరాటం మీరు మొత్తం జాబితా తీయండి. ఎవడు పోరాటం చేసిండు? ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రేమికులు, బాబాసాహెబ్ వారసులు మారలే కదా రోడ్డు మీదకి వచ్చింది బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలని. అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీలకు 27%కు రిస్ట్రిక్ట్ చేస్తూ 50% రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం బౌండరీ లైన్ వేస్తుంది. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వేయడానికి మాత్రం బౌండరీ లైన్ క్రాస్ చేస్తున్నారు. మరి ఈ బీసీ నాయకులు ఎక్కడ పన్నారు? ఎందుకు మాట్లాడరు? వీళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి? వీళ్ళందరి ఇంట్రెస్ట్ ఏమిటంటే కృష్ణమాదిగ వెనుక నుండి బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో తేవడానికి కృషి చేస్తున్నాడు. ఆయన ఓ ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు. ఈ ప్యాకేజ్ వీళ్ళకు కూడా అందింది. అంటే ఈరోజు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరు ప్యాకేజ్ మాట్లాడుకున్నట్టేనా? డెఫినెట్లీ జర్నలిస్ట్ పృథ్వీరాజ్ ఆర్ఎస్ఎస్ కొరకు పనిచేస్తున్నాడు బై డిఫాల్ట్గా. అదేవిధంగా ఈ సోకాల్డ్ జర్నలిస్ట్, ఈయన జర్నలిస్ట్ కూడా కాదు, బ్లాక్ మెయిలర్ ఈయన విఠల్ క్లియర్లీ ఆర్ఎస్ఎస్ ఫ్రేమ్లో వర్క్ చేస్తున్నాడు. ఈయన గతంలో రిజర్వేషన్ వ్యతిరేకి. వీళ్ళందరి ఎజెండా ఏంటంటే దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి.